కార్తిక్ గారు, సో మొత్తానికి కేబినెట్ భేటీలో అన్ని విషయాలను పక్కన పెట్టి వాళ్ళ ఎజెండా కూడా పక్కన పెట్టి కేవలం ఆర్టీసీ కార్మికులపైనే మేము ఫోకస్ చేశామని ఇప్పటి వరకు మన మంత్రివర్గం చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా నిరసనలు సెగలు తగులుతూ ఉన్నాయి. అంటే ఆత్మహత్య యత్నాలు జరిగాయి. ఉద్రిక్తంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి వస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాదా? అంటే ఈ రకమైనటువంటి ఒక 4 ఆత్మహత్య యత్నాలు జరిగితే కానీ రాదా? ఎందుకంటే వాళ్ళు నోటీస్ ఇచ్చిన రోజే మీరు కూల్గా ఆలోచించి వాళ్ళతో చర్చలు జరుపుంటే ఇంత పరిస్థితి వచ్చేది కదా, ఇన్ని లక్షల మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడేవారు కాదు కదా. అయితే మేడం, గతంలో ఎప్పుడైతే వీళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చినారో, నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వము ఏం విడిచిపెట్టలేదు. అంటే మనకు వార్తల్లో రాలేదు అని అంటే ప్రభుత్వం ఎక్కడ దీని గురించి మాట్లాడలేదని ఏం లేదు, దీనిపైన రివ్యూ జరగలేదని మనం అనుకోవద్దు. అయితే పూర్తి స్థాయిలో మంత్రివర్గము అంటే సంబంధిత శాఖ మంత్రి గారు అధికారులతో దానిపైన కొంత సమాచారాన్ని తెప్పించుకోవడము, దానిపైన పూర్తి స్థాయిలో కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఒక డెడ్లైన్ పెట్టారు. ఏంటి, 40 రోజుల్లో మాకు ఏదో ఒకటి చెప్పాలని ఒక డెడ్లైన్ పెట్టారు. సో ఇది ఆర్టీసీ అనేది ఏది ఈరోజు నిన్న మొన్న వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆర్టీసీ. ఎప్పుడైనా సరే మేడం, మనం ఒక నిర్మాణం చేయడం అనేది చాలా ఈజీ. ఒక నిర్మాణం చేయడము చాలా ఈజీగా చేసేచ్చు, ఒక బిల్డింగ్ కట్టడం. కానీ ఈ నిర్మాణంలో పూర్తయిన బిల్డింగ్లో కొన్ని సవరణలు, రిపేర్లు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక దగ్గర టచ్ చేస్తే ఇంకో దగ్గర దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్లకు ఎన్నికల నేపథ్యంలో, అంటే 2013 సెప్టెంబర్ టైంలో 2023 డిసెంబర్ కల్లా ఎన్నికలు ఉంటాయన్నప్పుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదరాబాదరాగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల నేపథ్యంలో అనేకమైనటువంటి చిక్కుముళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి దీనిపైన ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అయితే ఈరోజు కొన్ని అంటే వీళ్ళు ఏమైనా మాట్లాడితే మీరు ప్రతిదీ ప్రతిపక్షం మీద నెట్టేస్తారు, ఎందుకు నెట్టేస్తారు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ ప్రశ్న ప్రధానంగా ముందు పెడతారు. అయితే మేడం, మన గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపు 2 నెలల సబ్జెక్టు కరెక్షన్, అంటే 52-53 రోజులు, అంటే సబ్జెక్టు కరెక్షన్ 60 రోజులు వాళ్ళు మొత్తం ధర్నా చేస్తే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కనాడు కూడా కనీసం ఏంటి అని మాట్లాడలేదు. ఒకరోజు బలవంతంగా ఐఎన్పిఆర్ మీడియా వేదిక పైనకి వచ్చి మాట్లాడినప్పుడు, సార్ ఇట్లా అవుతుంది, ఏంటి పరిస్థితి అంటే, ఏందయ్యా గొంతమ్మ కోరికలు ఏంది, ఎవరు తెచ్చేటు ఏంది సార్, తెలంగాణ కోసం పోరాడినట్టు వాళ్ళు ఒక్కరే పోరాడినరా, వాళ్ళే తెలంగాణ తెచ్చినట్టు మాట్లాడతారు అని చెప్పి ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితిని మనం అందరం గుర్తుంది. అయితే నిన్న మొన్న జగిత్యాలలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆర్టీసీని అట్లాగే మహాలక్ష్మి పథకం పైన అవహేళనగా మాట్లాడటము, అట్లాగే వెంటనే జరిగినటువంటి ఈ సమ్మె ఇప్పుడే చేయకండి, కొంచెం మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్తే కూడా కార్మికులు వినకుండా సరే వాళ్ళు సమ్మెకి వెళ్ళారు. సమ్మెకి ఎక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు ఇవ్వలేదు, ఎట్లాంటి ఆంక్షలు పెట్టలేదు. సరే మీరు నిరసన వ్యక్తం చేస్తా అంటే దానికి ప్రజాస్వామ్యయుతంగా మీరు చేయొచ్చు అని కూడా ప్రభుత్వం మొదటి చాలా క్లారిటీగా చెప్పింది. అయితే ఇట్లాంటి ఆత్మాహుతి దాడులు జరిగినప్పుడే ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ దీని వెనక ఉంది అని ఎందుకు అనుకోవద్దో చెప్పాలి. అంటే వాళ్ళు ప్రేరేపిస్తున్నారనా? అదే ఎందుకు అనుకోవద్దో చెప్పాలి. నేను ప్రశ్నగా అడుగుతున్నా, ఎందుకు అనుకోవద్దు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఏదో ఒక సెంటిమెంట్ని రగిలించాలి, మంటలు అంటిపెట్టి దానిపైనటువంటి కుంపటిని కాచుకునేటువంటి అరాచకమైనటువంటి రాజకీయ రాజ్యాంగాన్ని నడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి సంఘటనలు ఇట్లా జరిగినప్పుడే లేనిపోయిన అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో కూడా చనిపోయినటువంటి 1200 మంది విద్యార్థుల ఆత్మహత్యల దాడుల వెనకాల ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మనందరం చాలా వేదికలపైన మనమందరం చర్చలు జరిపినాం. సో ఇట్లాంటి ఆత్మాహుతి దాడులు జరిగినప్పుడే ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లకు వ్యతిరేకమని ఎక్కడ చెప్పలేదు. సానుకూలంగా స్పందిస్తూనే మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి 32 డిమాండ్లు పెడితే దానికి 29 డిమాండ్లకు ఒప్పుకున్నారు. ఈరోజు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయేంటి, విలీన ప్రక్రియ ఒకటి, రీసెంట్గా ఉన్నటువంటి పిఆర్సీ ఒకటి, ఈ 2-3 మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. గతంలో నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయపరమైనటువంటి డిమాండే, దీన్ని ఖచ్చితంగా మేము సానుకూలంగా చేస్తామనే చెప్పినాం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు మనకి ఎంత ఎవ్రీ మంత్ బడ్జెట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్దామని ఆలోచన చేసి మీరు సమ్మె ఎన్ని రోజులు మొదలుపెట్టి
అట్లీస్ట్ నాట్ 48 అవర్స్. నిన్ననే సమ్మె మొదలైంది, ఈరోజు మధ్యాహ్నం కల్లా మేము ఆత్మాహుతి దాడులు చేసుకుంటామంటే ఏమనాలి ఇంకా? అంటే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ లేదు, మేము ఏం చేస్తలేము, మేము అస్సలే ఉంటలేము అంటే ఎట్లా నమ్మాలి? నిన్న మొత్తం ప్రశాంతంగా జరిగినటువంటి సమ్మె ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిన్న కల్వకుంట్ల తారక Right, రామారావు అడుగుదాం. గారు Yes, వచ్చి- ఉపేందర్ గారు. అంటే నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ సమ్మెలకు దిగిన వెంటనే ఇట్లా ఆత్మాహుతి దాడులు జరిగినాయి అంటే ఏమనాలో చెప్పాలి ఇక వీళ్ళు.